ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కార్తీక పురాణము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. మనము నిన్న ఆ అజామిలుడికి జరిగినటువంటి వృత్తాంతము, విష్ణు భక్తులకి యమకింకరులకి కూడా జరిగినటువంటి వృత్తాంతం విన్నాం. అయితే అజామిలుడు అడుగుతున్నాడు, నేను పూర్వజన్మలో ఎంతో కొంత పుణ్యం చేసి ఉండడం వల్లనే కదా నా కొడుకు ఆ నామం పెట్టుకున్నాను. ఆ సమయంలో నాకు ఆ నామం గుర్తుకొచ్చింది, అది దేనివల్ల అని అడిగాడు. దానికి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. విదేహ దేశాధిపతుడైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూచి, మునీంద్ర, అజామిలుడు ఎవరు? వాడేం పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభటులు ఎట్లు ఊరికే వెళ్ళిపోయారు? తమ ప్రభు అయిన యమధర్మరాజు ఏమని సమాధానం చెప్పుకున్నారు? మొదలైన విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది. దయతో వాటిని విశదీకరించండి అని ప్రార్థించారు. జనకుని సందేహములు విన్న వశిష్ఠుల వారు వల్లే అని అజామిలుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు. ఓ శృతిసూదన, విష్ణుదూతల మాటలు విన్న యమభటులు యముని సన్నిధానమునకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని కూడా తన ప్రభువుకు విన్నవించుకున్నారు. మహాప్రభు, మహాపాపాత్ముడు, దురాచార పరాయణుడు, నిత్యకర్మలు చేసిన వాడును అయిన అజామిలుని వైకుంఠమునకు తీసుకొని పోయారు. మేము వారిని తీసుకొని రాగల శక్తి లేకపోవడం వలన ఏమీ చేయలేక తిరిగి వచ్చేశాము అని భయపడుతూ చెప్పారు. ఆ మాటల విన్న యమధర్మరాజు కించిత మాత్రం కోపం హద్దులు మీరిపోయినా కళ్ళు ఎర్రబడ్డాయి. యమభటులు తమ స్వామివారి రూపాన్ని చూడలేక వెనుకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు ఆ విధంగా జరుగుటకు గల కారణాన్ని దివ్యదృష్టితో చూచి యమధర్మాన్ని గమనించి శాంతచిత్తుడై, దుర్మార్గుడైన అజామిలుడు మరణకాలంలో హరినామస్మరణ చేయడం వలన విష్ణుదూతలు వారిని వైకుంఠానికి తీసుకుపోయారు అన్న విషయాన్ని గ్రహించాడు. ఎంతటి పాపాత్ములైనప్పటికీ మరణకాలంలో తన పేరు తలపెట్టనేట్లయితే వాళ్ళ పాపాలన్నీ కూడా విష్ణు భగవానుడు హరించి తుదకు తన దగ్గరకు చేర్చుకుంటాడు. నోరు విప్పి భగవన్నామము ఉచ్చరిస్తే చాలు, అగ్నిహోత్రుడి వలె అన్ని పాపాలు కూడా బూడిదే చేసేస్తాడు. ఎవరు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తాడో అతడు జీవన్ముక్తుడు అనబడతాడు. వాడు తుదకు శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు అని మౌనంగా ఊరుకున్నాడు. జనక మహారాజా, అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను విను. అజామిలుడు అంతకుముందు జన్మలో సౌరాష్ట్ర దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారిగా, అర్చకుడుగా ఉండేవాడు. ఆ ఆలయంలో వస్తువులు అన్నిటినీ కూడా అపహరిస్తూ ఉండేవాడు. స్నానము, సంధ్యావందనము వంటి ఆచారాలన్నీ విడిచిపెట్టి ఆయుధాన్ని చేతితో పట్టుకుని తిరుగుతుండేవాడు. స్మార్తం చదువుకొని వాడే ఉండటం వల్ల స్వామి పూజ చేసే వేళ ఒక్క మంత్రం కూడా ఉచ్చరించేవాడు కాదు. పూజ ఏ విధంగా చేయించాలో కూడా తెలియదు. దేవుని ఎదుట కాళ్ళు జాపుకుని కూర్చునేవాడు. స్నేహితులతో అనేక మాటలు చెబుతూ దురాగ్రహము కలవాడై ఉండేవాడు. యుక్త వయసులో ఉండటం వలన బాగుగా అన్ని రకాల భూషణములు అలంకరించుకుంటూ ఉండేవాడు. అతనికి దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్న ఒక బ్రాహ్మణుని భార్య ప్రియురాలుగా ఉండేది. ఆమె కూడా రూప యవ్వనవతితో కూడినదై మోహావేశం వల్ల అజామిలునికి ప్రాణం ఇచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్యాయాన్ని కోరుకునేవాడు కాకపోవడం వల్ల పట్టణాలు, గ్రామాలు, పల్లెలు మొదలైన చోట్ల భిక్షమెత్తుకొని వచ్చి భార్యని పోషిస్తుండేవాడు. ఒకనాడు భిక్షాటన ముగించుకొని ఆకలితో ఇంటికి వచ్చి ఈ దానపు మాటలు క్రింద పడవేచి, ఆకలి చంపుతోంది, గురుక్కెడు మంచినీళ్ళైనా ఇవ్వవే అని భార్యని అడిగాడు. ఆమె మనసంతా అజామిలుని వేత ఉండడం వల్ల గర్వము చేతను ఇంటి పనులు ఎందున్న తొందర వల్లను సమాధానం ఇవ్వలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపంతో ఆమెను కర్రతో బాదాడు. శరీరం మీద దెబ్బ పడగానే ఆమె కోపం వచ్చింది. ముందు వెనక ఆలోచించకుండా భర్తను పిడికిలతో గుద్దింది. ఆ విధంగా భార్య చేతిలో దెబ్బతిన్న ఆ బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అంతే కదా మరి, భార్య చేత దెబ్బలు తిన్న వాడికి పాపం ఇంకా ఇదేముంటుంది? పొరుగుళ్లలో తిరుగుతూ భిక్షాటనాన్ని చేస్తూ జీవిస్తూ భగవంతుని ధ్యానిస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ బ్రాహ్మణి సాయంకాలం భోజనం చేసి విలువైన చీర ధరించి సింగారించుకొని తాంబూలం వేసుకుని చేత పట్టుకుని ఒక రజకుని ఇంటికి పోయింది. అది
ఆ ధావకుడు మంచి రూపవంతుడై ఉండటం వల్ల అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని వాడితో చెప్పింది. ఆ మడేలు మంచివాడై ఉండటం వల్ల ఆమె కోరికకు కోపగించుకొని, ఓసి మూర్ఖురాలా, ఈ నిశివేళ మా ఇంటికి ఏ కారణం లేకుండా ఎందుకు వచ్చావు? నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు. నేను నీచకర్మలు జీవించేవాడిని. నీవు కోరిక ఉన్నప్పటికీ నేను అంగీకరించను. అది మహాపాపం అవుతుంది. నేను ఇంతకంటే నికృష్టమైన జన్మ ఎత్తవలసి వస్తుంది. నీవు వచ్చిన దారిలో పొమ్మని చెప్పినప్పటికీ వినకుండా బాధలాడుతూ కూర్చుంది. ఆ రజకుడు సహించలేక కన్నులు ఎర్రబడి చేసుకొని నిప్పురవ్వల్లా ఆరుస్తూ ఆమెని కొట్టి వెళ్ళగొట్టాడు. అది అప్పుడు ఆమె అవమానంతో అతనిని విడిచిపెట్టి రాజమార్గాన పోతూ అతని ఈ పూజారిని చూచింది. అతని చేయి పట్టుకుని వేగంగా అతని వెంబడి వచ్చి అతనితో ఆ రాత్రి తన కామ కోరికను తీర్చుకుంది. అది మరుసటి ఉదయాన్నే లేచిన తరువాత తాను గత దినం చేసిన పాపాలకి పశ్చాత్తాపడి భర్తను వెతుక్కుంటూ వెళ్ళి అతనిని కలుసుకొని జాలి పుట్టించే మాటలు చెబుతూ కాళ్ళ మీద పడింది. దయార్థ హృదయుడైన ఆ బ్రాహ్మణుడు ఆమె కోరికను మన్నించి తిరిగిటి ఇంటికి వచ్చి కాలం గడుపుతున్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరడం వలన అజామిలుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ కూడా అనుభవించి తర్వాత సత్యనిష్ఠుని కొడుకుగా పుట్టాడు. కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్ర భాగంలో భగవద్ దర్శనం చేసుకున్నట్ల వలన 7 జన్మల్లో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. కనుక వీడు హరినామ స్మరణ చేయడం వలన అన్ని పాపాలు హరించిపోయాయి. ఇంత పాపాత్ముడైనప్పటికీ కూడా ఆ రోజు హరినామస్మరణ చేశాడు కదా, అందుకని ఇటువంటి మహాఘోరమైన పాపాలు కూడా నశించిపోయాయి. కాలాంతరంలో ఆ బ్రాహ్మణ పత్ని కూడా మరణించి నరక బాధలు అనుభవించి మరణ భూమి మీద కన్యాకుబ్జ దేశంలో చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్ల తండ్రి ఒక బ్రాహ్మణుని దగ్గర చేరి దాని జాతకం ఎలా ఉంటుందని చెప్పి కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఈ బిడ్డ పితృగండంలో పుట్టింది, ఇది ఇంట్లో ఉంటే నువ్వు బ్రతకవు అని చెప్పాడు. అప్పుడు చండాలుడు వెంటనే ఇంటికి వచ్చి ఆ బిడ్డను తీరంగా తీసుకుపోయి వదిలేసి ఇంటికి పోయాడు. ఆ బిడ్డ అక్కడక్కడ దిక్కులేక పడరాని పాటలు పడుతూ ఏడుస్తున్న సమయంలో పిల్లలు లేని బ్రాహ్మణుడు ఆ త్రోవన పోతూ చూచి జాలిపడి ఆ బిడ్డను తీసుకుని పోయి పెంచడానికి దాదికి ఇచ్చాడు. ఈ విధంగా దాది చేతిలో పెరిగి పెద్దదైన మాతంగ కన్య ఈ ద్విజుడిని పరిగ్రహించింది. అంటే ఆ అజామిలుడు అడవిలో ఎవరినైతే దాసి సంపర్కం చేశాడో అది కూడా ఇదే అన్నమాట. ఈ జన్మలో అది ఇక్కడ కలిసిందనమాట. అది జనక మహారాజా ఇదే అజామిలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం. జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా హరినామస్మరణ వలన తొలగిపోతాయి. దాన్ని మించిన పశ్చాత్తాపం వేరొకటి లేదు. నాలుక మాధవుని నామం ఉచ్చరించనిదే, మనసు మాధవుని పాదపద్మాలను, చెవులు విష్ణు కథలను విననిదే అటువంటి వాళ్ళ పాపాలు ఏ విధంగా నశిస్తాయి? అటువంటి వాళ్ళ పాపాలు నశించను. ఎవరైతే మరొక విషయాన్ని మనసున పెట్టుకొని జనార్దుని నామాన్నే స్మరిస్తూ ఉంటారో వారు కూడా తప్పగా ముక్తిని పొందుతారు. అంటే మనసులో లేకపోయినా పైకైనా సరే ఏదో ఒక రకంగా ఆ స్వామివారి నామం నీ నోటమట వచ్చిందంటే నీ పాపాలన్నీ కూడా పెద్ద దూదిమోపు చిన్న గురివింద గింజంత నిప్పు పెట్టిన మాత్రాన ఎలాగైతే కాలిపోతుందో అలాగ నీ పాపాలన్నీ కూడా హరించిపోతాయి అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. ఆ హరినామస్మరణ వలన గొప్ప పాపమైనా సరే చిన్న పాపమైనా సరే తప్పకుండా నశిస్తాయి. కార్తీక మాసంలో ధర్మాలన్నీ ఏమున్నాయో చెప్పానో వాటన్నిటినీ కూడా పాపాలు హరించే శక్తి ఉంది. అందుచేత కార్తీక మాస ధర్మాలన్నీ ఎవడు ఆచరించకుండా ఉంటాడో వాడు తప్పకుండా నరకాన్ని పొందుతాడు. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవరు వింటారో వాడు అన్ని పాపాల నుండి కూడా విముక్తుడై వైకుంఠాన్ని పొందగలడు. దీనిలో సందేహం లేదు. ఎవరు ఈ ఉపాఖ్యాన్ని వినేవాళ్లకు వినిపిస్తారో వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి. అతడు కూడా వైకుంఠంలో విష్ణువు కూడా చేరి ఆనందిస్తాడు. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్య మండలి 10వ అధ్యాయము సమాప్తము. ఇంకో అధ్యాయం చదువుకున్నాం. సరే, 11వ అధ్యాయము పురాణ శ్రవణ మహత్యము. కార్తీక మాసంలో కానీ మామూలుగా పురాణ శ్రవణం చేస్తే మనకి ఎటువంటి మహత్యం కలుగుతుందన్న విషయం చెప్తున్నారు వశిష్ఠుల జనక మహారాజుకి. కార్తీక మాసంలో జనార్దనుని అవిసి పూలతో పూజించినట్లయితే పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా ఆ విధంగా పూజించిన వాడు చాంద్రాయణ వ్రత ఫలితాన్ని కూడా పొందుతూ అచ్యుతుని గరికెపోచలను, దర్భలను
కొనలతోనూ పూజించినట్లయితే వాని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతాడు. చాంద్రాయణ వ్రతం అంటే మనకిప్పుడు నెల మొదలవుతుంది కదా, పాడ్యమి నుంచి తీసుకుని పౌర్ణమి వరకు ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ వెళ్ళాలి. 15 ముద్దలు తినాలి పాడ్యమి రోజు. మర్నాడు విద్య రోజు 14 ముద్దలు తినాలి. తదియ నాడు 13 ముద్దలు తినాలి. పౌర్ణమి నాడు అయిపోతుంది 0 ఒక్క ముద్దే. మళ్ళీ పాడ్యమి నుంచి ఒక్కొక్క ముద్ద పెంచుతూ వెళ్ళాలి. ఇది చాంద్రాయణ వ్రతం అంటారు. ఒక్కటే ముద్దతో రోజుకి ఒకటే ముద్ద, ఇంకంతే. రోజుకి 14 ముద్దలే, 15 ముద్దలే అంతే భోజనం. ముద్ద అంటే మొత్తం చేతంతా తీసుకుని గుప్పుడుగా తీసుకోవడం కాదు, అరిచేతిలో పట్టేదాన్ని ముద్ద అన్నారు. అంటే నేను ఇట్లా శుభ్రంగా కలిపి మొత్తం చేతితో తీసి ఒకసారి గుప్పుని తింటాను, 10 ముద్దలు తింటాను కాదు. మన అరిచేతిలో పట్టేంత భోజనమే దేవుడు మన చేతుల్లో రాస్తాడట. ఒక మనిషికి ఎలాగైతే ఆయువు రాస్తాడో అలాగే ఎన్ని గింజలు తినాలి అన్నది కూడా రాసుంటుందట. కాబట్టి అతిగా తిన్నవాడికి భోజనం దొరకదు. 60 ఏళ్ళు నీ ఆయువు రాశాడంటే 60 ఏళ్లలో నీకు ఎంత భోజనం ఉందో అది రాస్తాడట. ఆ 60 ఏళ్లలో తినవలసిన భోజనాన్ని 30 ఏళ్లలోనే నువ్వు తినేసావనుకో, మిగతా 30 ఏళ్ళు నీకు భోజనం ఉండదు. అందుకే అన్నిటికంటా మితి ఉండవలసినది ఆహారంలో విషయంలో అని అన్నారు. ఆహారంలోని మితి ఉంటే జీవితంలో మితి చూసుకోక్కర్లేదు. అది కాబట్టి చాలామంది చేతులకు కూడా అంటుకోకుండా తింటారు. కొద్దిగానే ఒక్కొక్క ముద్ద ఇలా తీసుకుని ఈ ముద్ద తీసుకుని ఇలా పెడతారనమాట, చేతిలో కూడా అంటుకోకుండా. ఎక్కడ నా ఒక ఆహారం లెక్క తీరిపోతుందో అని చెప్పేసి అన్ని విషయాలు ఉన్నాయండి. అయితే చెప్తున్నాడు అనమాట, భక్తితో శ్రీ మహావిష్ణువు అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ఈశ్వరుడికి ఎంత అభిషేకం చేస్తే అంత పుణ్యం, విష్ణుమూర్తికి ఎంత అలంకారం చేస్తే అంత పుణ్యం. ఆయన అలంకార ప్రియుడు, రంగురంగుల వస్త్రాలతోటి ఆయన ఎంత పూజిస్తే అంత ఆనందం కలుగుతుందట అతనికి. కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతోరణాలు అర్చించిన వారు పురాణాన్ని వినిపించినప్పటికీ ఎటువంటి కలుషాలు కరిగిపోతాయి. ఎటువంటి కలుషాలైనా సరే కరిగిపోతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను వినండి. ఈ కథ పాతకాలన్నింటినీ కూడా పోగొట్టి ఆశ్చర్యం కలిగించే విధంగా ఆయురారోగ్యాల్ని పెంపొందిస్తుంది. ఒకానొకప్పుడు కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని అదృష్టం వల్ల అన్ని శుభలక్షణాలు, అన్ని భక్తిగల భార్య సుశీల అనేటువంటి భార్య ఆయనకు కలిగింది. మందరుడు బహిపక్వారమైన సాన్నిధ్య సంధ్యానుష్ఠానాలను కూడా వదిలిపెట్టి సేవావృత్తిని స్వీకరించాడు. అతనికి జీవనోపాయం కూడా తెలియకపోయింది. ఆ పరిస్థితికి కూడా సుశీల తన భర్త మీద ఎప్పుడూ అసూయపడ్డం కానీ, తిట్టుకోవడం కానీ, బ్రతకడానికి ఇంకా వేరే పనులు లేవా అని ఆయన్ని చీదరించుకోవడం కానీ చేసేది కాదు. పాపం చాలా సుగుణవతి కదా. ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తి చేయలేక, బ్రతికే త్రోవ తెలియక కత్తిని చేతపట్టుకొని అడవులకు పోయి దారులను నడ్డగించి ధనాన్ని అపహరించేవాడు. ఇతర దేశాలకు పోయి అక్కడ వస్తువుల్ని కొని తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మందరుడు ఒకనాడు అడవిలో బాటసారి అయిన ఒక బ్రాహ్మణుని పట్టుకొని వారిని ఒక మర్రి చెట్టు కట్టేసి అతని వద్ద ఉన్న ధనాన్ని లాక్కున్నాడు. ఇది చూస్తున్న దుర్మార్గుడైన బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ ధనాన్ని తాను తీసుకుపోయాడు. ఇంతలో గుహలో నిద్రపోతున్న పులి గుహలో నుండి వెలుపలికి వచ్చి ఆ బోయవాడి మీద పడింది. బోయవాడు కోపంతో ఆ వ్యాఘ్రాన్ని చంపి తాను కూడా ఆ పులి వల్ల చనిపోయాడు. అద్భుతమైన కథ ఇది. ఈ విధంగా బ్రాహ్మణులిద్దరూ ఒక వంక, బోయవాడు ఒక వంక, ఆ పులి ఒక వంక, అందరూ కూడా చచ్చిపోయారు. ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాలని తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితంగా కాలమాత్రాన నరకంలో అనేక రకాలైన బాధల్ని అనుభవిస్తున్నారు. అనేక పాపాలతో కూడి దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ బ్రాహ్మణుల్ని మహాభీతిని కరిగించేది, కారు చీకటిలో కూడినది, తళతళ క్రాగుతున్న రక్తం నిండిన క్రిమికీటకాలు కూడినది అయిన అమేధ్యభరితము అయినది ఒక కూపంలో యమభటులు వాళ్ళని తోసేశారు. ఆ విధంగా బాధలు పొందుతున్న మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా నియమాలను పాటిస్తూ విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలు తెలుసుకుంటూ పతిభక్తి వదలకుండా కాలం గడుపుతోంది. పతి మరణించాడన్న విషయం ఆమెకు తెలియదు. పాపం ఉన్నాడే అనుకుని పుని స్త్రీల పతిభక్తి మీదే కాలం గడుపుతోంది.
ఆమె అదృష్టం వలన ఒకనాడు ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. అతడు సర్వదా విష్ణువునే పూజిస్తూ విష్ణుభక్తి వలన శరీరం పునికెత్తగా శ్రీమన్నారాయణుని నామస్మరణం పూర్వకముగా నృత్యం చేయిస్తూ విష్ణుభక్తి అనే అమృతాన్ని గ్రోలుస్తూ సకల ప్రాణులయందు మాధవుని చూస్తూ కన్నుల్లో ఆనంద బాష్పాలు రాలిస్తూ తన్మయత్వం పొందుతుండేవాడు. ఆ సన్యాసికి సుశీల అర్ఘ్య ప్రదాలన్నీ కూడా అందించి భిక్ష నసంగి ఇట్లా పలికింది. స్వామి, తమ రాక వల్ల నా వంటి గృహస్థులకు పుణ్యం కలిగింది. మీ రాక మాలాంటి వారికి అరుదు కదా. ఎందుకంటే గృహస్థుల్లో ఉండేవారు ఇలాంటి సన్యాసులు వాళ్ళ ఇంటికి రావడం చాలా ఇది కదా. మా వారు ఇంట లేరు, నేను ఒక్కతినే ఉన్నాను. అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నాను అంది. ఆమె మాటలు విన్న యోగి, అమ్మ, సాయంకాలం విష్ణు భగవానుని మొదల పురాణం చదువుతాను. నేను అలాగే అవన్నీ కూడా కావాల్సినవన్నీ నేను తీసుకొస్తాను. ఒత్తి ఒకటి చేసి ఇవ్వు. నేను కార్తీక పౌర్ణమి ఈ వేళ కాబట్టి దీపదానం మొదలైన వాటిని చేసిన వారికి పుణ్యం అపారం అని చెప్పాడు. సుశీల యోగి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించింది. ఇల్లు ఆవు పేడతో నలికి స్వస్తికము సర్వతోభద్రము మొదలైన ముగ్గులు పెట్టి ఒక చక్కటి వృత్తి చేసి రెండు వత్తులు చేసి ఆ సన్యాసి తెచ్చిన తైలంతో శ్రీమన్నారాయణునికి దీపారాధన గావించింది. దీపపు ప్రమిద వత్తిని ఇచ్చి తాను సంతోషపడుతుండగా ఆ యోగి అక్కడ విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణం చదువుతున్నాడు. తర్వాత సుశీల ఇంటికి పోయి అందరినీ పిలుచుకొని వచ్చింది. వచ్చిన వారితో కూడా తమ ఏకాగ్రత చిత్తంతో పురాణాన్ని చదివింది, అలాగే వినిపించింది. తరువాత ఆ యతి తాను వచ్చిన త్రావున వేరొక గ్రామం వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ ధ్యానం చేస్తూ తత్వజ్ఞానం వలన ఏ పాపాలు లేకుండా మరణించింది. అప్పుడు 4 చేతులు కల్లవారు, చక్కటి కన్నులు గలవారు, పీతాంబరులు ధరించిన వారు, శంఖచక్ర గదాయుధాలను ధరించిన వారు అయిన కమలాల వంటి శరీర ఛాయ కలవాలు, సూర్యుని వలె తేజస్సు కలిగి ఉన్న విష్ణుదూతలు దివ్య విమానం మీద ఆమెను ఎక్కించారు. ఆ విమానము నందనోద్యానములో పూచిన అనేక రకాల పువ్వులతోనూ, ముత్యాలు, పగడాలు, రత్నములు మొదలైన వాటితోనూ, వింత వింత భూషణములతోనూ, అమూల్యమైన వస్తువులతోనూ అలంకరించబడి ఉంది. వారు ఆ సుశీలను ఆ విమానం మీద కూర్చుండబెట్టి వినయంతో ఆమెను సేవిస్తూ భజనలు, నృత్యాలు చేసుకుంటూ విష్ణు భగవానునికి జై కొడుతూ వైకుంఠానికి తీసుకెళ్లారు. అది ఆ విధంగా సుశీల వైకుంఠం పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూచి ఆశ్చర్యపడుతూ, ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషం ఆగండి. మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి 3తో కలిసి ఈ కూపంలో పడి ఉన్నారేలా? దీనికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగింది. అంటే వాళ్ళందరూ కూడా నరకంలో బాధను అనుభవిస్తున్నారు కదా. ఈమె చూసింది, వాళ్ళని చూసి అడుగుతోందన్నమాట. ఆమె మాటలు విన్న విష్ణుదూతులు, ఓ పూజ్యురాల, మూఢాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై నానా కృత్యాలు చేస్తూ దొంగతనం వల్ల, పరధనం అపహరణం వలన ప్రొద్దుపుచ్చుతూ వైదిక ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టి ఆ పరిశుద్ధ పదములో జీవయాత్ర సాగించి ఉండుట వలన నరకం పొందాడు. ఈ 2వ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపాడు. అంటే ఎవరి దగ్గర ధనం అపహరించాడో కూడా చెప్తున్నాడు అనమాట. బాల్యము నుండి తన ప్రాణంతో సమానముగా చూచుకున్న స్నేహితుని చంపి ఆ ధనాన్ని తీసుకుని అడవి మార్గంలో పోతూ ఉండగా నీ భర్త అతన్ని చంపాడు. అది దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ ధనాన్ని తీసుకున్నాడు. ఆ వేటవాడిని చంపి ఆ పులి కూడా మరణించింది. అది దీంతో ఆ 4 ఒకే స్థలంలో ఒకేసారి మరణించారు. బోయవాడు బ్రహ్మహత్య చేసి ఉండటం వలన నరకంలో ఉన్నాడు. ఈ పులి అంతకు పూర్వజన్మంలో ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడు. వాడు ఇది వినదగినది, ఇది వినకూడనిది అన్న భేదన లేకుండా అనే అజ్ఞానంతో తనకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తూ భ్రష్టుడయ్యాడు. అప్పుడు ఆమె వీరందరూ కూడా, అలాగే ఆ బోయవాడు కూడా పూర్వజన్మలో ఎన్నో పాపకృత్యాలు చేశాడు. అంటే వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో పాపం చేశారు కాబట్టి అందరూ అటువంటి మరణాన్ని పొందారు. అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుండి విముక్తి కలుగుతుంది అని అడిగింది. అప్పుడు వారు, అమ్మా, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణం చేసి సంపాదించుకున్న పుణ్యాన్ని నీ భర్తకి, ఆ యతికి వత్తిని ప్రమిదని ఇవ్వటం వల్ల పుణ్యాన్ని పులికి వేటగాడికి ఇయ్యి. అలాగే
ఈ దీపం వెలిగించి నలుగురిని పిలిచిన ఫలితాన్ని ఆ ఇంకో బ్రాహ్మణుడికి, దాంతో ఆ నలుగురికి విముక్తి కలుగుతుంది అన్నారు. అంటే వేరే వాళ్ళు వెలిగించినప్పుడు మనం ఆ దీపాన్ని వెలిగించి ఆ పుణ్యాన్ని ఇతరులకు కూడా దానం చేసిన వారు కూడా పాపాల నుంచి విముక్తిని ఇచ్చేటువంటి గొప్ప ఫలితం ఉంది ఈ కార్తీక మాసంలో మనం వెలిగించేటువంటి దీపానికి. అది ఇందులో ఏమీ మాత్రం సందేహము లేదు అని చెప్పాడు. సుశీల ఆశ్చర్యపడి వారి ముక్తి కొరకు ఉదాత్తంగా ఆ ఫలితాన్ని వారందరికీ దారిపోయగానే వారు నరకం నుండి విముక్తిని పొందారు. విమానాన్ని ఎక్కి ఆమెకు జైజలు కొడుతూ వైకుంఠం చేరుకున్నారు. వారందరూ జ్ఞానగమ్యుడైన విష్ణువు యొక్క పరమపదాన్ని పొందారు. అందువలన కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసేవారు వైకుంఠాన్ని పొందుతారు. ఈ దివ్యమైన చరిత్రను విన్నవారికి కర్మాత్మలమైన వాచిక మానసికాలన్ని పాపాలు కూడా నశించి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాసమందలి 11వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. जय बोलो गणेश महाराज की, जय बोलो दत्तात्रेय भगवान की, जय बोलो रुक्मिणी जट पांडुरंग भगवान की. नमः पार्वती पते हर हर महादेव. भो शंकर गोविंदा गोविंदा. सर्वे जनानां सुखिनो भवन्तु.